హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుశాంత్ సాయి ఫ్యామిలీ వర్క్స్. గైస్ ఈరోజు వచ్చేసి మీకు ఒక వీడియోలో 2 జర్నీస్ అయితే చూపించబోతున్నాను. అలాగే ఎలా అంటే ఒకటి ట్రైన్ జర్నీ, అలాగే ఫ్లైట్ జర్నీ. మాకు ఎలా అంటే మా దగ్గర నుంచి ముంబై వరకేమో ట్రైన్ జర్నీ, ముంబై నుంచి గన్నవరం వరకు అయితే ఫ్లైట్ జర్నీ అనమాట. ఈ జర్నీలో మీకు 2 జర్నీస్ అయితే చూపించబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్లీ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలో అయితే వెళ్ళిపోదాం. గాయస్ ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టేషన్కి అయితే వచ్చేసామండి. మాకు ట్రైన్ వచ్చేసి 4:40కి అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మాకు ఆటోస్ అక్కడ నుంచి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ముందే బయలుదేరాము. కానీ ఆ రోజు రాఖీ అవుటాన ఆటోస్ తిరుగుతూనే ఉన్నాయన్నమాట. సో ఎనీవేస్ బయటకు వచ్చేసాం కదా అని చెప్పేసి స్టేషన్కి అయితే వచ్చేసి ఇంకా అక్కడే వెయిట్ చేసాము ఒక 1 అవర్. ఇక 5కి అయితే వచ్చింది, ఒక 20 minutes అయితే లేట్ అయిందనమాట ట్రైన్. ఇక 5కి అయితే ట్రైన్ ఎక్కేసి అప్పుడు పడుకున్నాము. ఎందుకంటే సుశాంత్ కూడా 3కే లేచేసాడు. 3కి లేచి ఇంకా మేము ట్రైన్ జర్నీ అని చెప్పేసి అనేసరికి ఇంకా వాడు నిద్రపోలేదనమాట. ఇంకా ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారన్న భయంతో వాడు ఇంకా ట్రైన్ ఎక్కిన దాకా అయితే వాడు అసలు నిద్రపోలేదు. నిద్ర వచ్చినా ఆపుకున్నాడు. ఇంకా అక్కడే మేము ఇంకా సర్లే అని చెప్పేసి వాడిని అటు ఇటు తిప్పుకుంటూ అలా చూపించుకుంటూ అలా టైం స్పెండ్ చేసాం అనమాట. ఇక అక్కడ నుంచి ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా వాడు కొంతసేపు అయితే ఇంకా నిద్రపోయాడు. వాడితో పాటు నేను పడుకుని పోయాను అనమాట. ఇంకా నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల చాలా అలసటగా అనిపించి ఇంక నేనంతే నిద్రపోయాను. 8కి అయితే లేచేసాం అనమాట. ఇంకా లేచిన తర్వాత కూడా వాడు కొంచెంసేపు ఆడుకున్నాడు. అలా తర్వాత 9కి వచ్చేసరికి ఇంకా వాడికి ఫుడ్ అయితే తినిపించాను. వాడి కోసం అయితే నేను ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇక మాకైతే మేము ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో తినొచ్చులే అని చెప్పేసి ఇంకా ఫుడ్ ఏం తెచ్చుకోలేదు. ఇంకా ఆ ఫ్రూట్సే తినేసాము మేము. ఇంకా అక్కడ తినిపించిన తర్వాత ఇంకొంచెంసేపు మళ్ళీ ఆడుకున్నాడు. వాడు ఎదురుగా 2 పిల్లలు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళతో కలిసి చాలాసేపు ఆడాడనమాట వాడు. ఇక వాడికి అలా టైంపాస్ సరిపోయింది. లేకపోతే పిచ్చెక్కిస్తాడనమాట ట్రైన్లో. పిల్లలు ఉంటానా వాడికి కూడా కొంచెం టైంపాస్ అయింది వాళ్ళతో ఆడుకుంటూ. ఇక వాళ్ళ నాన్న అయితే కొంచెంసేపు అలా గేట్ దగ్గరికి అలా తిప్పుతూ ఉన్నాడు అనమాట. ఒక్క ప్లేస్లోనే వాడికి టైం అవ్వదు కదా, ఇంట్లో ఉంటే అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా ట్రైన్లో ఒక దగ్గరే ఉండాలంటే కష్టం కదా. సో అందుకని చెప్పేసి కొంచెంసేపు ఆ గేట్ దగ్గరికి అలా అలా తిప్పుతూ బయట చూపిస్తూ ఏదైనా స్టేషన్ చూసినప్పుడు కిందకి దిగి చూపిస్తూ ఉన్నాడనమాట. ఇక మా డెస్టినేషన్ అయితే వచ్చింది, ముంబై అయితే వచ్చింది అనమాట. ఇంకా అక్కడ దిగిపోవాలి. ఇక మేము ఆ స్టేషన్ దగ్గర దిగేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఆటోలో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. సరే ఈ మధ్యలో ఏంటంటే ఇంకా రవలి వదిన రాఖీ ఉంది కదా, సో రాఖీ రోజు ఇంకా అక్కడే ఈయన రాఖీ కట్టేసుకున్నారు, రవలి వదిన పంపించిన రాఖీ. ఇక అక్కడ నుంచి మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి ఇంకా ఆటో పట్టుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి చెక్ ఇన్ అవ్వాలి కదా, మేము ముందే చెక్ ఇన్ అయిన తర్వాత మేము లాంచ్కి అయితే వెళ్ళి ఫుడ్ అయితే తినాలి అనుకున్నాము. ఇక మొత్తం చెక్-ఇన్స్ చేసేసింది. లాంచ్కి అయితే వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము.
ఇంకా మేము 5:30కి అయితే ఫ్లైట్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత మాకు రీచ్ అవ్వడానికి 7:30 అయితే అయిపోయిందనమాట. ఇక 7:30కి రీచ్ అయిన తర్వాత ఇంకా మావయ్య వాళ్ళు కూడా మమ్మల్ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చేసారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఎందుకంటే ఇంకా మధ్యలో ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఆ టైంలో. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మధ్యలో టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళేసరికి ఆ టైం అయిపోయింది అనమాట. సో గైస్, ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.